కొంతమంది మాస్టర్లు, నేను సీరియస్గా అంటున్నాను, వాళ్ళ కట్టే సీరతోనే మళ్ళీ చెప్తాను, వాళ్ళ కట్టే సీర బ్లౌజ్తో, వాళ్ళు వాడే పాస్టర్ గారు వాడే షూ, వాళ్ళ పాస్టర్ గారు వాడే ఆయన వస్తువులతో, వాళ్ళ వాడే వస్తువులతో నేను చెప్తానండి, 2 నెలలు మనం బతకొచ్చండి. 2 నెలలు అంటే ఒక్కరోజు కట్టుకునే సీర 2 నెలలు బతకొచ్చు. అంత కాస్ట్లీ వాడుతున్నారు. ఎక్కడ డబ్బు అంతా అన్నాడు. దేవుడు పేరు మీద ఆశీర్వాదం అని దోసేస్తున్నాడు. మనం మాత్రం చెప్పిన ఒక ఆయన వేసుకునే టీషర్ట్ రేటు 1,25,000 టీషర్ట్ అండి. ఎవరన్నా అడగండి. ఆయన తిరిగే కారు 3 కోట్లు. సరే ఏంటి సార్, క్రైస్తవులు తగ్గించుకుని ఉండాలంటే వెంటనే వెళ్ళేమంటారంటే దేవుడు దీవించాడు కనుక హై ప్రొఫైల్గా ఉన్న బ్లెస్సింగ్ ఇది అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పాస్టర్లు, నేను సీరియస్గా అంటున్నాను, వాళ్ళ కట్టే సీరతోనే మనం చెప్తాను, వాళ్ళ కట్టే సీర బ్లౌజ్తో, వాళ్ళ వాడే పాస్టర్ గారు వాడే షూ, వాళ్ళ పాస్టర్ గారు వాడే ఆయన వస్తువులతో, వాళ్ళ వాడే వస్తువులతో నేను చెప్తానండి, 2 నెలలు మనం బతకొచ్చండి. 2 నెలలు అంటే ఒక్కరోజు కట్టుకునే సీర 2 నెలలు బతకొచ్చా. అంత కాస్ట్లీ వాడుతున్నారు. ఎక్కడ డబ్బు అంతా అన్నాడు. దేవుడు పేరు మీద ఆశీర్వాదం అని దోసేస్తున్నాడు. మరో మాట నేను చెప్పిన ఒక ఆయన వేసుకునే టీషర్ట్ రేటు 1,25,000 టీషర్ట్ అండి. ఎవరన్నా అడగండి. ఆయన తిరిగే కారు 3 కోట్లు. సరే ఏంటి సార్, క్రైస్తవులు తగ్గించుకుని ఉండాలంటే వెంటనే వెళ్ళేమంటారంటే దేవుడు దీవించాడు కనుక హై ప్రొఫైల్గా ఉన్న బ్లెస్సింగ్ ఇది అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పాస్టర్లు, నేను సీరియస్గా అంటున్నాను, వాళ్ళ కట్టే సీరతోనే మళ్ళీ చెప్తాను, వాళ్ళ కట్టే సీర బ్లౌజ్తో, వాళ్ళ వాడే పాస్టర్ గారు వాడే షూ, వాళ్ళ పాస్టర్ గారు వాడే ఆయన వస్తువులతో, వాళ్ళ వాడే వస్తువులతో నేను చెప్తానండి, 2 నెలలు మనం బతకొచ్చండి. 2 నెలలు అంటే ఒక్కరోజు కట్టుకునే సీర 2 నెలలు బతకొచ్చా. అంత కాస్ట్లీ వాడుతున్నారు. ఎక్కడ డబ్బు అంతా అన్నాడు. దేవుడు పేరు మీద ఆశీర్వాదం అని దోసేస్తున్నాడు. మరో మాట నేను చెప్పిన ఒక ఆయన వేసుకునే టీషర్ట్ రేటు 1,25,000 టీషర్ట్ అండి. ఎవరన్నా అడగండి. ఆయన తిరిగే కారు 3 కోట్లు. సరే ఏంటి సార్, క్రైస్తవులు తగ్గించుకుని ఉండాలంటే వెంటనే వెళ్ళేమంటారంటే దేవుడు దీవించాడు కనుక హై ప్రొఫైల్గా ఉన్న బ్లెస్సింగ్ ఇది అంటారు. మరి నువ్వు మాత్రం దూసుకోవట్లేదా జనాలని? ఊరికే ఫ్రీ సర్వీస్ చేస్తున్నావు నువ్వేమైనా? నువ్వు చేతికి పెట్టుకున్న వాచి 25,000 పైన ఉంటుంది. మరి నువ్వు తిరిగే కారు ఏ రేంజ్లో ఉంటుంది? నువ్వు దోసుకోకుండా నువ్వు నిజాయితీగా మాట్లాడేవనుకో, దానికి మేము కూడా, మిగతా వాళ్ళందరం కూడా, మీ సంఘానికి వచ్చే విశ్వాసులు కూడా ఒప్పుకుంటారు. మరి నువ్వు దోసుకుంటున్నావు కదా, నీ రాయల్టీ చూస్తేనే అర్థమవుతూ ఉంది నువ్వు ఎంత దోసుకుంటున్నావు జనాల దగ్గర. మిగతా వాళ్ళ మీద పడి ఆడవడం తప్ప నీకు వేరే పనే ఉండదా? మరి నువ్వెంత తీసుకుంటున్నావు నువ్వు కూడా చెప్పాలి కదా. నీ డ్రెస్ ఎంత, నీ ఏరిగా నువ్వు ఖర్చు పెట్టే కారు ఈ సెట్టింగ్స్ ఉంటుంది కదా, ఆ రేట్లు ఎంత, నీ సభ మీటింగ్ పెడతావు కదా నీ చర్చికి, దానికి ఎంత, ఆ రేట్లు కూడా చెప్పు. అవన్నీ నీ సొంత జేబులో చేరి పెడతావు. నువ్వు ₹10 రూపాయలు దొబ్బేదే కదా మీరంతా కూడా. మీరు చేసే పనులు అవి నికృష్ట పనులు. ఆడు చేసాడు వీడు చేసాడు కాదు, వాడు చేస్తాన సంగతి తెలుసు నాకు. కానీ నువ్వు చేసింది కూడా చెప్పాలి అక్కడ. నువ్వు నీ కారు ఎంత రేటు ఉంది, నీ ఇల్లు ఎంత కొన్నావు, తర్వాత నువ్వు మీటింగ్ పెడితే అయ్యే ఖర్చు ఎంత, నీ ఇంటికి నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వచ్చిన డబ్బు ఎంత, ఇవన్నీ నువ్వు చెప్పాలి లెక్క. ఆ లెక్క చెప్పాక అప్పుడు మిగతా వాళ్ళు లెక్కలు చెప్పాలి. నువ్వే పెద్ద నీతిమంతుడు కాదు, నువ్వేదో పెద్ద నీతిమంతుడిలాగా పాపం మిగతా వాళ్ళకి చెప్తున్నావు. యాదవ వస్తువులు, యాదవ కవులు.